ఆకాశవాణి అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ వింటారు. రహదారుల నిర్మాణాలు, రక్తదాన శిబిరాలు, 100 రోజుల గంజాయి నియంత్రణ చర్యలపై మంత్రి సమీక్ష. గిరిజన విద్యతోనే వారి జీవితాలు మెరుగుపడతాయని, కమిషన్కు 40 ఫిర్యాదులు అందాయని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ పర్యటనలో వెల్లడించారు. పోలవరం ముంపు గ్రామాలకు పర్యవేక్షణ, డీఐజీ గోపీనాథ్ జెట్టి జిల్లాలో పర్యటన తదితర అంశాలతో అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ. అల్లూరి సీతారామరాజు జిల్లాలో రహదారుల నిర్మాణ పనులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లాలో జరుగుతున్న ఇంజనీరింగ్ పనులపై గిరిజన సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, పిఎంయు, రహదారుల భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు మంజూరు చేసిన పనులు ఎన్ని పనులు పూర్తి చేశారు, ఎన్ని పనులు పురోగతిలో ఉన్నాయని ఎడ్యుకేటివ్ ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఉపయోగపడే పనులను గుర్తించి ప్రతిపాదనలు చేయాలని ఆదేశించారు. గ్రామాలకు పనుల ప్రతిపాదించేటప్పుడు వాటి అవసరాన్ని గుర్తించి జనాభా ప్రాతిపదికన పనులు చేపట్టాలని చెప్పారు. ప్రాధాన్యత క్రమంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతంలో అనధికారిక రక్తదాన శిబిరాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులతో ఆయన సమావేశమై మాట్లాడుతూ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మాత్రమే ఏజెన్సీలో రక్తదాన శిబిరాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. మైదాన ప్రాంతాల నుండి వచ్చి రక్తదాన శిబిరాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రక్తదానంపై ప్రజలకు చైతన్యవంతం చేయాలని స్పష్టం చేశారు. గంజాయి జోలికి పోవద్దని, మన పిల్లల్ని ఆ ఉచ్చులోకి దించొద్దని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి విన్నవించారు. ఆమె జిల్లాలో పర్యటించి కలెక్టర్ కార్యాలయంలో గంజాయి నియంత్రణ గురించి నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడ అరాచకం జరిగినా దాని మూలాలు గంజాయితో ముడిపడి ఉన్నాయని, గంజాయి మూలాలు మన జిల్లాలో ఉండడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా ముఖ్యమంత్రి 100 రోజుల ప్రణాళిక గంజాయి నియంత్రణపై చర్యలు చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు. గిరిజనులకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఎస్టీ కమిషన్ సభ్యులు జాతోడ్ హుస్సేన్ హెచ్చరించారు. ఆయన పర్యటనలో భాగంగా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కమిషన్ సభ్యులు మాట్లాడుతూ, ఈ పర్యటనలో సుమారు 40 ఫిర్యాదులు తనకు అందాయని సూచించారు. ఆదివాసీ గిరిజనులకు అవగాహన కల్పించి వారికి చదివించాలని, అప్పుడే వారి జీవితాలు మెరుగుపడతాయని విశ్లేషించిన సభ్యులు, చదువు లేకపోవడం వలనే గంజాయి సాగు, మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారని వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాలలో ముమ్మరంగా సేవలు అందించారు. వరద ప్రభావిత ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న సంఘటనలను, గోదావరి, శబరి నదుల ప్రవాహంతో పాటు పలు వాగులు, వంకలు, సంభవిస్తున్న వరదలు నిరంతరం పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్ వరద ప్రభావిత ప్రాంతాలకు, మండలాలకు చేరుకొని చింతూరులో బస చేసి వరద ముంపును గుర్తించి గోదావరి, శబరి నదుల వరద ప్రవాహాన్ని ముందుగా అంచనా వేసి పర్యవేక్షించారు. కలెక్టర్ వరద ప్రభావిత గ్రామాలకు నిత్యం పర్యటిస్తూ బాధితులకు తగిన సహాయ చర్యలు చేపట్టారు. బాధితులకు సరఫరా చేసే రేషన్, నగదు పంపిణీలో ఎటువంటి అక్రమాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఆకాశవాణి అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ మీరింతవరకు విన్నారు. రచన పి. సూర్యారావు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.